హాయ్ హలో అండి. ఢిల్లీ అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ క్లైమేట్ అసలు టెంపరేచర్ ఎలా ఉందంటే చాలా కూల్గా ఉంది. మనమైతే తట్టుకోలేము. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పెయిడ్ వెయిటింగ్ హాల్ అనమాట. సో చాలా నీట్గానే ఉంది. ఇక్కడ టోకెన్ తీసుకుని మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. అండ్ ఫ్రెష్ అయిపోయి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఫ్రెష్ అయిపోవడం అంటే ఓన్లీ బ్రష్ మాత్రమే చేసుకున్నామండి, ఎందుకంటే మాకు కనెక్టింగ్ ట్రైన్ ఇక్కడ ఉంది ఇంకొకటి. సో వీళ్ళు చూసారా, లగేజ్ ట్రాక్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని అయితే లగేజ్ ట్రాక్లో పెట్టేసాం మేము. అండ్ ఇంకా మాకు ట్రైన్ రావడానికి 2 hours అయితే టైం ఉంది. సో ఈ లోపల మన గేమ్ అయితే ఉంది కదా, టైం అయితే ఇలా కవర్ చేసి నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేసేయడం అండ్ స్నాక్స్ తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకోవడం కూడా జరిగింది. అండ్ మనకి డే ట్రైన్ కాబట్టి వ్యూ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేసామన్నమాట. డే వ్యూ అండ్ ఈవినింగ్ సన్సెట్ వ్యూ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియోలో అంతగా కనిపించి ఉండకపోవచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ అలా మంట వేసుకుంటూనే ఉన్నారు. అండ్ మా కిడ్స్ అయితే పంజాబీ టీసీ గారితో అయితే క్లిక్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఫైనల్లీ ఢిల్లీ నుంచి అమృత్సర్ అయితే మేము రీచ్ అయిపోయాము. అండ్ చూసారు కదా, అమృత్సర్ అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి మనకి అంతా కూడా ప్యాకేజ్లో వస్తుంది. ఇక్కడ వరకు మేము వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. అండ్ మేమైతే ట్రావెలర్ వచ్చింది, ఇంకా లగేజ్ అంతా తీసుకుని ఇంకా మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి మనకి ఈ ట్రావెలర్ అయితే డ్రాప్ చేస్తుంది. అండ్ చలి అయితే ఢిల్లీ కంటే ఎక్కువ ఉందండి. ఇక్కడ మనకి కొంచెం కష్టమైన టాస్కే ఇక్కడ, ఎందుకంటే ఆ వెదర్ని మనం టాలరేట్ చేయలేము, అంత ఎక్కువ ఉంది. సో మనకి మన హోటల్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్ దారా రాయల్. అండ్ చూడండి, చాలా రిచ్ లుక్ అయితే ఉంది. మన ప్యాకేజ్లో మనకి ఇది వచ్చిందనమాట. అండ్ మనం వెళ్ళింది కూడా భోగి రోజు అనమాట. మేము వెళ్ళేసరికి అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి భోగి మంట గురించి. అండ్ ఫైనల్లీ అలా అయితే సేఫ్గా వచ్చేసాం మరి. అండ్ లుక్ అయితే చూడండి, అవుట్లుక్ అంతా కూడా ఇలా ఉంది మనకి ఇచ్చింది. అండ్ మనం వెళ్ళగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అవ్వలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. సో డిన్నర్కి వచ్చేయమని చెప్పారు. సో ఫస్ట్ అయితే డిన్నర్కి వెళ్ళిపోయాం. వెళ్ళగానే అందరం చల్లగా వెళ్ళాం కదా, సో వేడిగా సూప్ అయితే తీసుకున్నాం ఫస్ట్. అండ్ ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారు మనకి. నేనైతే అనుకున్నాను ఓన్లీ రోటీ ఒకటే పెడతారేమో అనుకున్నాను, పంజాబ్ సైడ్ కదా. సో మనం అనుకున్నట్టు ఏమీ కాదు, మంచిగా పెట్టారు. చికెన్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి రోటీ కాదు, బటర్ నాన్స్ అనమాట. పన్నీరు అండ్ రైస్ కూడా ఉంది. రైస్ ఉండదని చెప్పారు. మంచిగా సలాడ్స్ కూడా అరేంజ్ చేశారు మన గురించి. అండ్ ఇంకేముంది, చక్కగా తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగే మనకి చాలా అవుటింగ్ అయితే ఉంది. సో రేపు అవుటింగ్కి వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.